హలో అందరికీ. ఇవాళ నేను వెన్న అంటే వెన్నతోటి ఇదిగోండి, ఇది వెన్న పాల మీద మీగడ తీసాను. ఇది పాల మీద మీగడతోటి నెయ్యి తయారు చేద్దాం. ఇవాళ అందరూ చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఇవాళ నా స్టైల్లో నెయ్యి తయారు చేద్దాం వెన్నతోటి. రండి. ఇందులో వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి దీన్ని మిక్స్ చేయాలన్నమాట. వాటర్ పోసి మిక్స్ చేస్తే మనకి ఇందులో నుంచి మంచి వెన్న తయారవుతుంది ఫ్రెష్గా. ఆ వెన్నను తీసి మళ్ళీ కరిగించాలి. వెన్నను నెయ్యి చేసే ప్రాసెస్లో నేనైతే దీన్ని చిలకబోతున్నాను. ఇప్పుడు దీంట్లో మొత్తం వాటర్ పోసుకున్నాను. వాటర్ అయితే పోసేశారు. సో దీన్ని బాగా చిలకాలన్నమాట. చిలికిన తర్వాతనే వెన్న అవుతుంది. ఒకసారి దీన్ని చూపించు. మొత్తం ముంచేసాము. ముంచేసిన తర్వాత సో మ్యాక్సిమము కొంచెం అయితే అవుతుంది ఇట్లా. సో అది దాన్ని అయితే మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ అయితే ఇలా తిప్పాను నేను. తిప్పిన తర్వాత కొంచెం అయితే పైకి అయితే వెన్న అయితే గడ్డ వచ్చేసింది. ఆ గడ్డనే మనము ప్యాన్లో వేసుకొని నెయ్యిగా మార్చుకోవచ్చు. సో ఇది ఈ విధంగా అయితే అవుతుంది. సో మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఈ గడ్డలు ఉన్నదే వెన్నతో కదా, మ్యాక్సిమం అదేమో మజ్జిగలాగా తయారవుతుంది. ఆ మజ్జిగను కూడా జనరల్గా అయితే తాగొచ్చు, ఏం కాదు. ఒక 1 day 2 days స్టాక్ ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా బాగుంటాయి. మజ్జిగ కూడా చాలా హెల్దీ ప్రోడక్ట్ అనమాట. అది దాంట్లో చాలా ఇవి ఉంటాయి అనమాట, మజ్జిగతో సమానమే అనమాట. ఈ వెన్నని కూల్ వాటర్లో వేయాలన్నమాట. ఇవి కూల్ వాటర్. దీంట్లో ఒక 1 time 2 times వాష్ చేసి కడాయి మీద పెట్టేస్తే నెయ్యి వచ్చేస్తుంది. ఇంకా అంటే ఆ నెయ్యి రావడానికి చాలా టైం పడుతుంది. సో మ్యాక్సిమం ఒక గంట సేపు అయినా అవును, మొత్తం మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు నెయ్యిగా మారిపోద్ది అనమాట ఈ వెన్న. సో ఈ వెన్న అయితే కొంచెం అయితే అయిందనమాట. ఆ ముద్దలు తీసి ఇలాగా వాటర్ని పిండేసిన తర్వాత వాటర్లో చేయాలా? ఓకే, వాటర్లో వాష్ చేసినట్టు అయిపోతుంది అనమాట. మొత్తం నెయ్యి అనేది డివైడ్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం నెయ్యి అంతా అంటే వెన్నంతా ఒక ముద్దలాగా మారిపోయింది. వాటర్ అంతా ఒక సైడ్ అయిపోయింది అనమాట. వెన్న కృష్ణుడు వెన్న ముద్దలాగా ఉన్నాయి అనమాట. మొత్తము 2 చేతులతో పని కానిస్తుంది అనమాట. మొత్తం ఇలా కొంచెం టైం పడుతుంది. ప్లస్ ఎక్కువ కూడా వెన్న అనేది ముద్దలా అవుతుంది అనమాట, పెద్ద ముద్దలాగా. ఒక చేతి అనుకో చాలా చిన్న ముద్ద అవుతుంది అనమాట. ఇట్లా బాగా చల్లనీళ్ళలో ఇలా వేసుకొని మొత్తం అలా గట్టి వాటర్ అంతా పిండేసి ఈ చల్లనీళ్ళలో వేసిన తర్వాత ఏం చేయాలి? దీన్ని ఇట్లా వాష్ చేసినట్టు అంటే ఇదంతా. ఓ అంతేనా? ఒక ముద్దగా మారిపోద్దా? ముద్దగా వేసేసి ఎట్లయినా వేసుకోవచ్చు, ఒకటే అని ఏం లేదు. ఓకే, ఒక ముద్ద అని ఏం కాదు, మన చేయికి ఎంత పడితే అంత వేసుకొని చేయొచ్చు. సో మ్యాక్సిమం నువ్వు ఒక 1.5 year 2 years నుంచి ఇంట్లోనే వెన్న తయారు చేస్తుంది అనమాట. నెయ్యి ఆల్మోస్ట్ 2 years నుంచి నెయ్యి బయట కొనటమే బంద్ చేశాము. అంతకుముందు అయితే చాలా కిలో వచ్చి 1500 కదా, 1500 రూపీస్ పెట్టి కొనేవాళ్ళము. ఇప్పుడైతే అసలు ఆ బాధ ఏం లేదు. మొత్తం ఇంట్లోనే మొత్తం నెయ్యి అయితే తయారు చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఇది ఎంత నెయ్యి రావచ్చు ఈ వెన్న మొత్తం? ఓ, హాఫ్ కేజీ మినిమం అయితే వస్తుందంట. సో గ్రేట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా మనకు వచ్చిపోయి 800 రూపాయలు హాఫ్ కేజీ అన్నట్టు. చూసారా మజ్జిగ మారిపోయాయి మొత్తము. ఆ మజ్జిగ కూడా తాగొచ్చు అనమాట. నేనైతే తాగుతాను ఎప్పుడైనా కానీ ఉంచుకొని. వీళ్ళు పెద్దగా ఇష్టపడరు, నేనైతే తాగేస్తాను అనమాట. మజ్జిగ కూడా ఒక 2-3 days స్టాక్ ఉంచుకొని మరీ తాగుతాను అనమాట. మజ్జిగను చాలా బాగుంటాయి. లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను సాల్ట్ అంతగా ఇష్టపడను. సో మ్యాక్సిమం ఇప్పుడైతే మొత్తం వెన్న అయితే తీసేసింది. జస్ట్ ఇప్పుడు వాటరీగా ఉంది. దీంట్లో కూడా మ్యాక్సిమం ఇంకొంచెం ఏమన్నా వెన్న వస్తుందేమో ట్రై చేస్తున్నాము. సో అందుకని తిప్పుతున్నాం అనమాట. చూసారా ఎలా తిరుగుతుందో. ఇందాక వెన్న ఉంది కాబట్టి అసలు తిరగలేదన్నమాట. ఇప్పుడైతే కొంచెం అయితే ఫాస్ట్గా తిరుగుతుంది. మ్యాక్సిమం దీంట్లో ఇంకొంచెం అయితే వెన్న అయితే రావచ్చు అనుకుంటున్నాము. మ్యాక్సిమం తీసేసినాం, లేదు ఇంకా అంతకంటే లేదు. ఇంకా నాకు తెలిసి 1% కూడా లేదు, ఇంకా లేదు. సో దీంట్లో ఏదన్నా కొంచెం వస్తుందేమో అనుకున్నాం, లేదు కాబట్టి పోయిందనమాట. మజ్జిగలో కలిసిపోయిందనమాట. ఆ మజ్జిగ ఈ నిజంగా ఇది తాగితే చాలా టేస్ట్ ఉంటుంది. సో ట్రై చేస్తాను అయితే. ఇదైతే మొత్తం ఒక ముద్దగా అయితే చేస్తుంది. మొత్తం అంటే వాష్ చేసినట్టు అనమాట. ఆ మజ్జిగలోంచి కాకుండా ఇవి ఫ్రెష్ వాటర్, కూల్ వాటర్, మొత్తం ఫ్రిడ్జ్ వాటర్ అనమాట. ఐస్ వాటర్ లాంటివి ఇవి. ఈ చలికి ఆ ఐస్ వాటర్ టచ్ చేయడం కూడా కొంచెం కష్టమే. చూసా మొత్తం ఒక ముద్దగా మారిపోయింది. ఇప్పుడు ఆ ముద్దను ఏం చేయాలి? ఆ కడాయిలో పెట్టేసి. ఏ కడాయిలో? ఓకే, ఈ కడాయి ఇచ్చేనా? సో ఈ పెద్ద కడాయిలో స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయిలో పెట్టాలన్నమాట. అది పొంగుతూ ఉంటది కాబట్టి అంత పెద్దది తీసుకున్నాం మనం. అవును, బాగా పొంగుతుంది.
పెద్దదైతే పెద్ద పొంగినా ఏం కాదనమాట, ప్రాబ్లం ఉండదు అనమాట. లేకపోతే ఇంకా అక్కడే మొత్తం చాలా చేయాల్సి వస్తుంది, చాలా టైం కూడా పడుతుంది. సో దీన్ని అయితే మనం నెక్స్ట్ ఆన్ చేసుకోవాలా. ఆన్ అయింది, ఒకటే వెన్న ముద్ద అయింది. ఇప్పుడైతే ఇది బటర్ లాగా కూడా వాడుకోవచ్చు తెలుసా, చాలా మంది ఇదే కదా బటర్ రౌండ్ తిరుగుతుంది అనమాట, హోమ్ మేడ్ బటర్. సో మళ్ళీ దీంట్లో వెన్న ప్లస్ వాటర్ డివైడ్ అయితే, ఇంకా వెన్న వచ్చేస్తుంది, ఇంకా వాటర్ ఎక్కడ ఉన్నాయి, నెయ్యి వాటర్ డివైడ్ అయితే ఓన్లీ నెయ్యి ఒక్కటే వస్తుంది, నెయ్యే వస్తుంది, ఇంకా వాటర్ ఎక్కడ ఉన్నాయి లేవు. ఓకే, అంటే కొంచెం అది వాటర్ అది అంతా కలిసిపోయి అదంతా మనకి కరిగిపోతుంది, ఏమి ఉండదు అసలు, వాటర్ ఎక్కడ ఉన్నాయి లేవు. ఇప్పుడు ఇది కరిగేదంతా మనకు నెయ్యే, అదే వెన్ననే కరుగుతుంది. ఓకే ఓకే, నెయ్యే అవుతుంది అనమాట. నెయ్యి అవుతుంది, కాకపోతే టైం చాలా ఎలా రౌండ్ తిరుగుతుందో. సో ఎటు స్లోగా ఉంటే అటు వైపు తిరుగుతుంది అనమాట స్లోగా. దీంట్లో మూత పెడితే ఇంకా తొందరగా ఫాస్ట్గా అవుతుందేమో కదా, పెట్టకూడదా మూత? పెట్టొచ్చు, నేనైతే తొందరగా ఆవిరికి ఇంకా తొందరగా ఉడికిపోతుంది అనమాట నెయ్యి. సో ఇదనమాట. అవి అయితే ఆ వాటర్ అయితే పడేస్తాము, ఇవి అయితే మజ్జిగలాగా తాగొచ్చు. చాలామంది మజ్జిగ కూడా తాగాలనుకుంటే తాగొచ్చు అనమాట. మేమైతే తాగుతాం, చాలా మంచిది అనమాట మజ్జిగ కూడా. చిన్నప్పుడైతే ఇలాంటి మజ్జిగ, చిలికిన మజ్జిగనే చాలా చాలా తాగేసేవాడిని నేను మ్యాక్సిమం. అప్పుడే చూడు వేడికి ఎంత అయిపోయిందో. ఏంటి నువ్వు అసలు అంత వేడి దాంట్లో నువ్వు మరిగే దాంట్లో నువ్వు చేయి పెడుతున్నావు అంటే? అదేమైందంటే ఇందాక నాయి చాలా ఐస్ కోల్డ్ వాటర్ లో ఉన్నాయి కదా, మరుగుతున్న నెయ్యి అది, అందుకనేసి నాకు చేతులు తిమ్మిరెక్కినాయా? చేతులు తిమ్మిరైనాయి కదా, ఇది పట్టుకున్నా అంత కాలట్లేదు. అయ్యో అవునా? సో చలికాలం కాబట్టి చేతులన్నీ తిమ్మిరెక్కినాయి కాబట్టి ఆ మరిగే నెయ్యిలో కూడా చేయబెట్టినా ఏం కావట్లేదంట. కిందేమో మంటేమో ఫుల్ ఉంది, ఏడేమో మరుగుతున్నాయి. చూసారా, మరుగుతున్న దాంట్లో చేయబెట్టింది అంటే తన చేయి మ్యాక్సిమం అంత తిమ్మిరెక్కినట్టున్నాయి. ఎందుకంటే చాలా చల్లగా ఉంది వెదర్ హైదరాబాద్లో. కూల్ వాటర్ ఒకటి, వెదర్ ఒకటి చల్లగా ఉంది. సో దాంతో ఆ చల్లదనానికి మొత్తం చేతులు కూడా నార్మల్ టైంలోనే తిమ్మిరెక్కుతున్నాయి. బట్ ఇలాంటి చల్ల వాటర్లో, ఇలాంటి వాటర్లో పెడితే మాత్రం ఏమన్నా ఉందా? ఇంకా మొత్తం చాలా జిడ్డు ఉంది. మొత్తం సోప్తో వాష్ చేసుకుంటే నాకు మొత్తం పోతుంది, లేదంటే మొత్తం అసలు పోదు. మొత్తం ఇదన్నీ జిడ్డు పట్టాయని తెలుసు అనమాట. మజ్జిగ ఇది వేస్ట్ వాటర్ అనమాట, వాష్ చేసిన. ఇక స్లోగా ఇలా మరగాలి కలిపితే మనకు నీకు అర్థమవుతుంది అనమాట. సో దీంతో ఒకసారి తిప్పుతున్నా. అది ఏమైందంటే ఆ పైన పొంగులాగా ఉంది కదా, అది పొంగుతూ ఉంటది కదా, దాన్ని పొంగకుండా కొంచెం చూసుకుంటూ ఉండాలి, ఇలా తిప్పుకుంటూ ఉండాలా, చూస్తూ తిప్పుతూ ఉండాలి. అది ఊరికేనే పొంగుతుంది, ఇంకా సిమ్ లో పెట్టుకుంటే అట్లా ఉండాలి. నేను లాస్ట్ లో అయితే చాలా మంది తమలపాకు అది వేస్తారు, ఫ్లేవర్ బాగుంటదని. కాకపోతే నేనేం చేస్తానంటే మెంతులు వేస్తా, కొన్ని జస్ట్ ఒక 10-20 మెంతులు వేస్తా. అంటే ఏమైతుంది అంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అని, ఓకే ఓకే బాగుంటది అని వేస్తారు. నేను మెంతులు వేస్తా, కొంతమంది తమలపాకు అవి వేస్తారు అన్నమాట. ఓకే, ఇంకా ఇది అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటాం, కానీ ఇంతసేపు ఎమ్మటే అయిపోయింది నెయ్యి అది అని కాదు. నాకు తెలిసి ఒక 1 అవర్ దాకా ఈజీగా పడుతుంది. సిమ్లో మొత్తం ఉడికించాలన్నమాట. అప్పుడు సిమ్ టు హై పెట్టుకోవాలి, పొంగుతున్నప్పుడు సిమ్ లో పెట్టాలి. మామూలుగా మళ్ళీ అట్లా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ పెట్టాలి. సిమ్ లో అయితే 2-3 గంటలైనా పడుతుంది. మళ్ళీ మంట కొంచెం తగ్గించేసాను, ఎందుకంటే పైకి వచ్చేస్తుంది. ఓకే, అలా బాగా మరుగుతున్న నెయ్యి తయారవుతుంది. నాకు తెలిసి ఇంకొక 1/2 అవర్లో రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా బాగా మరిగి మొత్తం నెయ్యిగా మారిపోతుంది. ఇదిగో చూసారా, నెయ్యి మ్యాక్సిమం రెడీ అయిపోయింది. కొంచెం అయితే ఇప్పుడు పైకి అంతా నెయ్యి అంతా విడిపోయింది, చూసారా? అదంతా నెయ్యి విడిపోయి రిమైనింగ్ వెన్న అనేది కొంచెం మాడుగా ఒక టైప్ ఆఫ్ ఇదిగా జమ అవుతుంది. ఇదంతా కిందకి వెళ్ళిపోతుందంట మొత్తము. మ్యాక్సిమం ఇప్పుడైతే కనిపిస్తుంది అనమాట, ఒక 70% నెయ్యి అన్నట్టు కనిపిస్తుంది అనమాట. అది దాన్ని ఇంకొక 10-15 మినిట్స్ బాగా మరగనిస్తే గిన రిమైనింగ్ నెయ్యి అనేది మనకు ఆల్మోస్ట్ ప్యూర్ నెయ్యి అనేది బయటపడుతుంది. చూసారా, మొత్తం వాటరీ ఉంది కదా మొత్తం. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం నెయ్యి మరుగుతున్న నెయ్యి అనమాట ఇది. సో ఇవేంటో తెలుసు కదా, ఇవి మెంతులు అనమాట. అందరూ తమలపాకు అంటూ వేస్తారంట, కానీ మన వాళ్ళు మాత్రము మెంతులు వేస్తారని చెప్పారు, మెంతులు వేయమని చెప్పారు. ఈ బాగా సలసల మరుగుతున్న నెయ్యిలో ఇది మెంతులు అయితే వేసేస్తున్నా. అదిగో సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడైతే బాగా తిప్పాలంట దీన్ని. ఆ మెంతులు ఏమైనా కరిగిపోతాయి దీంట్లో? ఓకే ఓకే, అంటే ఫ్లేవర్ వస్తుంది మంచిది అని ఏమన్నా, కానీ మొత్తం ఈ నురగే కనిపిస్తుంది. అది మొత్తం బంద్ చేస్తేనే నురగపోతుంది. ఓకే ఓకే, మరి ఎప్పుడు ఇది అంటే మ్యాక్సిమం నెయ్యి అయినట్టేనా? ఇంకా బంద్ చేయాలా, మంట తగ్గించుకోవాలి? అదే కొంచెం మారుతున్నట్టు ఇది కలర్ కొంచెం సిమ్లో పెట్టుకోవడం బెస్ట్. ఏం కాదు కానీ కాకపోతే ఎట్లా అంటే నెయ్యి బ్లాక్ అనిపిస్తుంది అన్నమాట కొంచెం. ఓకే ఓకే,
బంద్ చేసేద్దాంలే. బంద్ చేస్తున్నా. బంద్ చేసేది. సో మ్యాక్సిమం అయిపోయినట్టుంది. వస్తుందన్నమాట. అది మంట అయితే అదే పోతుంది. ఆపేసాము. మొత్తం నురుగు ఉందన్నమాట. పైనంతా నురుగే ఉంది, చాలా ఉంది నురుగా. అది ఎంత ఉప్పినా కింద నెయ్యి అయితే అసలు కనిపించట్లేదు. అదిగో ఇప్పుడు కనిపిస్తుందిగా స్వచ్ఛమైన నెయ్యి, లైట్ కనిపిస్తుందిగా. ఇది బాగా వేడిగా ఉంది ఇప్పుడైతే. ఇది కొంచెం చల్లారాక మొత్తము మనం బాటిల్కి అయితే వడగట్టుకొని ఎత్తాలన్నమాట బాటిల్కి. అదనమాట నెయ్యి. చూసారుగా సూపర్ ఉంది. స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. స్మెల్ వస్తే అదే ఈ పాటుకి మళ్ళీ రైస్ పప్పు వేసుకొని తినాలనిపిస్తుంది ఈ స్మెల్ చూస్తుంటే, అలా ఉంది. సో ఫైనల్గా అయితే నెయ్యి ఈ విధంగా తయారైపోయింది. మొత్తం వేడిది కాస్త కొంచెం సేపు ఆగాము, చల్లారింది. ఈ నెయ్యి మొత్తం మ్యాక్సిమం ఈ బాటిల్కి ఎత్తేసేయాలి. ఈ బాటిల్లో పట్టదో అయితే తెలియదు ప్రస్తుతానికైతే. ఈ విధంగా అయితే మొత్తం బాటిల్కి అయితే ఎత్తుతున్నాము. చూసారా, చక్కటి నెయ్యి అనమాట. ప్యూర్ నెయ్యి, దీంట్లో ఎటువంటి కల్తీ లేదు. మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి కాబట్టి ఇంత బాగుందన్నమాట. అదే బయట అయితే మాత్రం పక్కాగా ఏదో విధంగా కల్తీ అయితే ఉంటుంది. ఈ బాటిల్కి ఇంకా మిగిలింది. మ్యాక్సిమం ఈ బాటిల్ ఎంత బాటిల్ ఇది ఉంటుంది? హాఫ్ లీటర్ మ్యాక్సిమం ఉంటుంది. హాఫ్ లీటర్ పైనే ఉంటుంది. చాలా ఉంది, నాకు తెలిసి ఇంకొక పావు లీటర్ ఈ బాటిల్ నిండుతుంది. ఈ బాటిల్ నిండుద్ది పక్కాగా కదా. సో ఒక బాటిల్ అయితే ఫుల్ అయిపోయింది. ఇది ఈ బాటిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ బాటిల్ అనమాట, సెకండ్ బాటిల్. ఇది కూడా నిండవచ్చు, కొంచెం తక్కువ. ఆల్మోస్ట్ ఇది కూడా ఫుల్ అవుతుంది. అయిపోయిందిలే, ఇంకా అది వద్దులే. కింద అది మాట గసి అనమాట. అది కింద అయితే వేస్టేజ్ అయితే ఇదైతే ఉంది అనమాట, మిగిలిపోయింది. దీంట్లో కూడా పిండితే ఇంకొంచెము నెయ్యి అయితే వస్తుంది. కానీ ఇంకా నెయ్యి ఉంది, అదిగో దగ్గరికి చూపించు. చాలా ఉంది, అదిగో. ఆల్మోస్ట్ కేజీ నెయ్యి అయితే వచ్చింది మనకు. అంటే ఇది వచ్చిపోయి ఒక 25 days మనము ఎవ్రీడే 2 లీటర్ల పాలు తీసుకుంటే దాంట్లో వచ్చిన వెన్నతో చేసిన నెయ్యి అనమాట. అది అనమాట మ్యాటర్. నెయ్యి చూసారా, చాలా బాగుంది కదా. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.